కూటమి ప్రభుత్వం మా సహచరులు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి మేమందరం మీ వెంట ఉన్నాం అనేటువంటి మద్దతు తెలియజేయడానికి 18 మంది శాసన మండలి సభ్యులు నెల్లూరుకు రావడం జరిగింది. దాంతో పాటు నెల్లూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా ఇన్ఛార్జీలు విజయన్న, రాజన్న, సంజయ్ గారు, ఇంకొక శాసన మండలి సభ్యులు మురళి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దాంతో పాటు ప్రధానమైనటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా ఆయనకి సంఘీభావం తెలపాలని చెప్పి శాసన మండలి సభ్యులు చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వమైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతుంటే దాని మీద మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలి, నిరసన తెలియజేయాలని కొంతమంది సూచనల మేరకు అందరం కూడా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలవుతుంది కాబట్టి మీరే రాజ్యాంగాన్ని మీ ఆత్మ ద్వారా కాపాడుకోవాలని చెప్పి వేడుకోవడానికి నిన్న శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళామో లేదో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులకు అభద్రతా భావం ఏర్పడింది. నారాయణ స్పందించాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించాడు, ఈరోజు రూపకుమార్ యాదవ్ కూడా దాని మీద స్పందించారు. అంటే దాని తాలూకు భయం మీకు పట్టుకునింది. సరే, ప్రజల్లో మనం డ్యామేజ్ అయిపోతున్నాం, తప్పు చేసాం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా సరిదిద్దుకోవాలా, కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి చర్యలకి ఈరోజు దిద్దుబాటు చర్యలకి వాళ్ళు కొనుక్కున్నట్టుగా అర్థమైంది. నారాయణ గారు నిన్న మాట్లాడాడు. ఆయన చెప్పాడు, ప్రజలు నవ్వుకుంటున్నారండి, ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు, నారాయణ గారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, గుర్తు చేసుకొస్తారు. మమ్మల్ని చూసి నవ్వడం ప్రజలు నారాయణ గారి పేరు చెప్తే నవ్వుకుంటున్నారు. కాబట్టి మీరు పోయినసారి అట్టే మాట్లాడారు, ఈసారి అట్టే మాట్లాడారు, మీకు అసలు పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు అర్థం ఏంటంటే గతంలో ఒకసారి చెప్పారు లోకేష్కి ఆయన గురువు, ఆయన మామూలుగా ట్యూషన్ చెప్పాడని చెప్పాను. కాబట్టి మరలా ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రశేఖర్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేకున్నాము. నువ్వేమన్నా సమాధానం చెప్పగలవా అని ఈయనేమన్నా గురువుని అడిగాడేమో తెలియదు. లోకేష్ నారాయణ సలహా ఇచ్చింటాడు, ఎందుకో వాళ్ళ విద్యా సంస్థల మీద దాడి చేస్తే పోద్ది కదా అని. చేస్తే ఏమన్నా చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి ఆయన నేను అడిగేదాము. అంతకన్నా మీరు పిఠాపురంలో ఉండేటువంటి దాని మీద సెట్ చేసి ఒక నోటీస్ ఇచ్చేస్తే అంతా నువ్వు పారదర్శకంగా చేసేదని చెప్పి అనిపించుకుంటామని చెప్పి నారాయణ సలహా ఇచ్చినట్టుకుంటాడు. ఎందుకంటే నారాయణ పదే చెప్తున్నాడు పిఠాపురం 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 భీమవరం. కాబట్టి ఎన్ని వద్దు నారాయణ గారు, మీరు రాష్ట్ర స్థాయి మంత్రిగా పనిచేసేటువంటి వాడిని, నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు నీ కాలేజీలు ఎక్కడెక్కడైతే నడుపుతున్నావో, నెల్లూరు జిల్లాను తీసుకున్నామా ఎక్కడ తీసుకున్నామా, వాటికున్న అనుమతులు ఏంటి, నీకున్నటువంటి ప్లే గ్రౌండ్ ఏంటి, నీకున్నటువంటి పార్కింగ్ ఫెసిలిటీ ఏంటి, నీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత, నువ్వు ఏ కాలేజీ దగ్గర పర్మిషన్ తీసుకొని గుట్టుగా ఎక్కడెక్కడ నడుపుతున్నావు, వీటన్నిటి మీద పారదర్శకంగా నువ్వు సూచించినటువంటి నువ్వు నియమించుకున్నటువంటి వ్యక్తుల ద్వారా కాకుండా ఏదైనా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఒకవేళ ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని అఖిల పక్షంలాగా ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని కాలేజీలను పరిశీలించడానికి నువ్వు సిద్ధమా? ఆ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తావా? ఏదో భీమవరం పిఠాపురం అది ఇది అని చెప్పి ఎక్కడో దూరంగా ఉండేటువంటి దగ్గర 4 మాటలు చెప్పాలని షాక్ అయ్యారంటే వాళ్ళ గంట శ్రీనివాసరావు వాళ్ళు బియ్యంకులు ఫోన్ చేస్తే. సో నీకు చెప్పిందంటే నోటీస్ ఇవ్వడం ఇర్రెగ్యులారిటీ చేయడం నీకు లెక్కలేదు. కాబట్టి నువ్వు ఆయన చెప్పినట్టు మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఆ రోజు శ్రీధర్ రెడ్డి మీద కోసం తగ్గినట్లే, శ్రీధర్ రెడ్డి ఇచ్చిన దాంట్లో కూర్చున్నాడు నా కాలేజీలో. ఆ రోజు నేను పోయి ఆ రోజు ఆయన దగ్గర పోయి ఎమ్మెల్యేలందరం తీసుకొచ్చాను అని అన్నాడు. అసలు ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, నువ్వు ఏడున్నావు నేను జిల్లాలా? నువ్వు 4వ సంవత్సరం పట్ట లేకుండా పారిపోతుగా, నువ్వు ఆడ కనపడ్డా నువ్వు తిన్నాడు లేదా? ఊరికి అసలు ఎదుగుతున్నా మీడియా ఎదుగుతున్నా టార్చర్ అయితే నువ్వు కనపడపోతుంది, ఎక్కడ ఉన్నావో తెలియకపోతుంది, నువ్వు అజ్ఞాతవాసంలో ఉంటుంది. అదే అంటే నన్ను ఇబ్బందులు పెట్టారు. శ్రీధర్ రెడ్డి చెప్తానన్నా పాపం ఆయన్ని ఆ బండి మార్చారంట, ఈయన బండి మార్చారంట, ఆయన అంతా వీళ్ళు చెప్పినట్టు ఈయన చెప్పిన బోర్డు మార్చుకున్నాను ఆ రోజు అన్నా. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకెంత వచ్చింది? శ్రీధర్ రెడ్డి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తిట్ట. కాబట్టి ఏ బండి ఎక్కిచ్చారు, ఇంకా 2వ బండి ఎక్కించలేదా, ఇంకా మీరు గతుకుల బండి ఎక్కించలేదా, నేనేమైనా ఫాలో అప్ చేసినా నాకు తెలియనప్పుడు ఆయన చెప్పిన ఆ బండి ఎక్కారు, ఈ బండి ఎక్కించారు, అట్ట తిప్పారు, ఇట తిప్పారు అని నేను
వాళ్ళ ఆ రోజు ఆయన చేసిన తప్పులు ఈరోజు పార్టీలోకి వచ్చినప్పుడు అన్ని ఒప్పుడు. ఆ రోజు దేనికి ఎక్కించారు శ్రీధర్రెడ్డి గారు? దేనికి ఎక్కించారు తెలుసా? ఆయన కాలేజీలు అస్తవ్యస్తంగా ఆయన ఎక్కించిన ఆయన బస్సులు ఆ రోజు ఆయన తీసుకుని కోర్టు ముందు ఆధారపడుతుంది. ఆయన గారు రాజధాని స్కామ్ లో ప్రధానమైనటువంటి ముద్దాయి కాబట్టి నారాయణ గారు కూడా ఆ రోజు చేసినటువంటి దాంట్లో ఆయన పాత్ర ఉంది కాబట్టి దాని మీద ఆయన అరెస్ట్ చేశారు తప్ప స్కూళ్ళకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థలో నారాయణ అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్ చేయాలి నారాయణ గారు. ఆత్మహత్యలు జరుగుతూ ఉండే, అక్కడ జరగరానిటువంటి జరుగుతూ ఉండే. మీ వాళ్ళ పాపం హింసిస్తుంటారు, మీ వాళ్ళ హింసలకు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, కొంతమంది పాపం చనిపోతుంటారు. మీ దగ్గర భోజన వసతులు సరిగ్గా లేవు, ఉన్నటువంటి వసతులు సదుపాయాలు లేవు, మీ ఉన్నటువంటి వాళ్ళు వేధిస్తున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి వస్తుంటే నారాయణ విద్యా సంస్థల మీద ఉన్నటువంటి ప్రతిష్ట కన్నా పేరు కన్నా వచ్చేటువంటి అపప్రదం ఎంతుందో ఒకసారి ఆలోచించి. నీకు అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం డబ్బు ఉంది కాబట్టో పేపర్లో యాడ్స్ మీరేదో చేస్తున్నారు. కానీ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎంత హుద్దాగా ఉండాలంటే నీకు సంబంధం లేదన్నావు. నీ గురించి ఏం మాట్లాడారు? మేము మాట్లాడమే నారాయణతో సంబంధం ఉండి నారాయణ గారు మా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని మేము ఎవరూ మాట్లాడలే. వాళ్ళు మాట్లాడిందంతా నారాయణకు సంబంధించినటువంటి చైతన్యానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి కదా, వాటి జోలికి పోకుండా ఎవరైతే ఈరోజు ఈ సీజన్ ఏం జరుగుతుంది, చంద్రశేఖర్ రెడ్డి గారికి డిఎస్సీ పట్ల అవగాహన ఉంది, ఆయన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి ఆయన దాని మీద అవగాహన ఉంది కాబట్టి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి పిలిచి విషయాలు తెలుసుకున్నాడు. ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి లోపాలు, దానికి సంబంధించినటువంటి జీవోలు ఏమేమి వాటి మీద క్లారిఫికేషన్ తీసుకున్నాడు. దానికి ఆయన సహకరించాడు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ గొంతు ఎత్తుతున్నాడు కాబట్టి చంద్రబాబు ఏం చెప్పాడు, గొంతు ఎత్తిన వాళ్ళందరినీ మామూలుగా క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి డిఎస్సీ మీకు ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది. అంటే నీ తప్పులు బయటపడకూడదని. మీకు ధైర్యం ఉంటే చంద్రశేఖర్ రెడ్డిగా అనేక సందర్భాలలో అనేక ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు లేవనెత్తాడు. ఆ అనుమానాలకు వివరణ ఇవ్వండి, అనుమానాలు నివృత్తి చేయండి. మీ ఆయన ఏమంటున్నారు కోనశేఖర్ గారు, మేము నియమ నిబంధనల మేరకు నడుచుకున్నాము స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన మాట్లాడు. ఆ స్పోర్ట్స్ కోటాలో నియమ నిబంధనలు తప్పని కదా నేను చెప్పేది. వాటి మీద వివరణ ఇవ్వాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి ఇస్తాడా లేదా ముఖ్యమంత్రి గారు ఇస్తారా అని అడిగితే అయ్యన్ని పక్కన పెట్టి మేము మీకు సమాధానం చెప్పంగానే మీరు నడిపేటువంటి విద్యా సంస్థల మీద దాడులు చేస్తామనేటువంటి మీ సమాధానమా? అదే మీరు చెప్పదలుచుకున్నది. దాని ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు ఎవరన్నా మాట్లాడితే మేము మీకు ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తాం, మీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాం, కాబట్టి మీరు మా జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి హెచ్చరిక ధోరణి కోసం ఈ రోజు మీరు చేసేటువంటి ప్రయత్నం. దానిపై ఉన్న శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీదనో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీదనో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీదనో జరిగినటువంటి దాడిగా కాకుండా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది, ప్రశ్నించేటువంటి గొంతుల మీద దాడి జరిగింది, వ్యవస్థ మీద దాడి జరిగింది, తప్పులెత్తి చూపుతున్నటువంటి వ్యక్తులు గొంతులు నొక్కాలనేటువంటి మీ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి మీద ఈరోజు అందరం అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో అందరూ శ్రేణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఉండేటువంటి ఆయన సహచరులుగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వచ్చేటప్పటికి దాని మీద చర్చ ప్రారంభమయ్యేటప్పటికి సరే మీరు చేయాల్సినటువంటి పనికిమాలిన పనులన్నీ చేశారు. పోలీసులను పెట్టి ఆపడం, చివరికి మాజీ శాసనసభ్యుడైనటువంటి పాపం సంజీవ్ గారు కూడా నిలవరిస్తే ఆయన పాపం వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసుకుని వాటికి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాలుగా మీరు చేయాల్సిన పనులన్నీ చేశారు. మీరు ఏమి మీకు ఉండేటువంటిది జనం తరలి వస్తారు. మీకు చేతనైతే జనం రాకుండా ఉండాలంటే పరిపాలనలో సంస్కరణ తీసుకురావాలి, మార్పులు రావాలి. మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నట్టు జనం రారు. మీ పరిపాలన మీకే ఉంటుంది. మీ పరిపాలన అధ్వానంగా ఉంటే జనం కట్టడించుకుని వస్తుంటే మీరు మీ పరిపాలన మీ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోకుండా వచ్చే వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి ఏ రోజు కాదు ఎటువంటి పథకాలు ప్రారంభించాలా, వీళ్ళు ఈ రోజు అడ్డుకట్ట ఆ తెలివితేటలు మీ తెలివితేటలు ఏదైనా ఉంటే ఆ తెలివితేటలు మీ వ్యవస్థ మీద పెట్టండి, మీ పరిపాలన మీద పెట్టండి, మీ ప్రభుత్వం నడిపేటువంటి పనితీరు మీద పెట్టండి. మీ వ్యవహారం అంటే నేను కూడా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. సినిమా డైలాగ్ ఉంది, ఒరే నువ్వు దిగజారుతో ఇంతకన్నా దిగజారుగా అనుకున్న ప్రతిసారి దిగజారు కనపడుతున్నావు కదా అన్నట్టుగా ఈ చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఇంతకన్నా వీళ్ళు దిగజారులేరు అనుకున్నప్పుడల్లా ఇంకా దిగజారు కనపడుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల గురించి మేము ప్రశ్నించాం. దానికి సంబంధించి ఆయన పాపం నారాయణ గారు ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన పిల్లకాయలకు అర్థం అవుతుంది తెలియదు. ఆయన ఏం పాఠాలు చెప్పాడు, ఆయన ఏ విధంగా పైకి ఆయన చెప్పి వాటలు అర్థం కావటం లేదు. మాకు ఈ పాటలు ఏం అర్థమవుతాయి? శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయన చాలా రోజుల తర్వాత తెర మీదకి వచ్చాడు. బాగా స్లిమ్ గా షేవింగ్ డ్యూయింగ్ చేసేసాడు, గడ్డం గిడ్డం తీసేసాడు. దాన్ని చూపించడానికి వచ్చే అనిపించింది. నేను స్లిమ్ గా ఉన్నాను మనిషిని, మీరు కావాలంటే చూడండి నేను చెప్పి దానికోసం ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించింది నాకు. ఆయన రకరకాలుగా పాపం నారాయణ బుతానా ఈ బుతానా ఆ బుతానా నెత్తిన వేసుకొని మోసేసాడు ఆమె నారాయణని.
నువ్వు నారాయణ చెప్తున్నావు పక్క నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినారా బాబు, నువ్వు కూడా ఒకరిని నన్ను ఇబ్బంది పెట్టినాడు అంటే దానికి సమాధానం పయా పొరపాటు జరిగింది. ఆ రోజు నేను నా పార్టీలో ఉన్నాను, నువ్వు చేసిన తప్పు కాబట్టి ప్రశ్నించాను, ఈ రోజు నీ పార్టీలో ఉన్నాను కాబట్టి నువ్వు చేసిన ఒప్పని మాట్లాడుతున్నావు అనేది చెప్పకుండా నువ్వు అంటే సేపటికి నీ నారాయణ నువ్వు తప్పు పడుతుందా, నువ్వో పాప నారాయణ సార్ నాయకుడు లేడు అని అంటుంది. మీరిద్దరు భిన్నంగా మాట్లాడుకుంటుంటా అబాస్పాలు ఇద్దరు మీరు చెప్పినారు. ఒక లాఫింగ్ స్టాక్ లాగా ఏదో ఒక ఇది చెప్పాను, ఏమంతా ఒక ఇది జరిగిందంటే ఇది అంతా సరదాగా అంతా హాస్యాస్పదంగా ఉండిందంట. మీరు మాట్లాడుకునే హాస్యాస్పదంగానే మీరిద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారే, నారాయణ నీ మీద నీ నారాయణ మీద మాట్లాడుకునే హాస్యాస్పదం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు పొద్దున అంబేద్కర్ విగ్రహాన్ని పెరిగేటండి పాల్ప. బహుశా మీరు చేసినటువంటి పని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులకి మీరు పాపం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. నేరుగా వెళ్ళి నేను చెప్పాం, అయ్యా మహనీయ మీ రాజ్యాంగం ఈరోజు అబాస్పాలు అవుతుంది, నారావారి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు అంతా దాని పరిస్థితిలో ఉంది, అది అమలయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు ఈరోజు భౌతికంగా మా మధ్య లేకపోయినా నీ ఆత్మీయంగా సరే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మంచి బుద్ధి కల్పిస్తుందని చెప్పి ఆయన పాప నారాయణకి ఆహ్వానించారో, శ్రీధరికి ఆహ్వానించారో, లేదా చంద్రబాబు నాయుడికి ఆహ్వానించారో, లోకేష్కి ఆహ్వానించారో మాకు తెలియదు. మీరు పోయి కడగండి, ఏదో పొరపాటు చేసాం మనం, కాబట్టి ఆయన కాళ్ళు కడగండి అని అనుకుంటారు. ఆయన పాపం పాలాభిషేకం చేసి ఆయన ఆత్మ ఏదైతే మీకు చెప్పిందో దాని ప్రకారం మేము తప్పులు చేస్తున్నాము, తప్పులు చేసినందుకు మమ్మల్ని మన్నించు అని చెప్పి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎందుకంటే మేము చేసినటువంటి కార్యక్రమానికి అంతవరకు కరెక్టే, దాంట్లో తప్పులేదు. పాపం ఆ రూప్ కుమార్ యాదవ్ కొంచెం ఆలోచన చేసి మనం చేసినటువంటి తప్పులన్నీ ప్రాయశ్చిత్తం చేయకపోతే జనాలు ఇంకా డ్యామేజ్ అయిపోతామని చెప్పి ఈ రోజు చేసినట్టుకున్నాడు. తర్వాత మాట్లాడినటువంటి పెద్ద నారాయణ మెహర్బానీ కోసం మాట్లాడింది. ఇది మాత్రం వాస్తవం. అంబేద్కర్ గారి విగ్రహం అడగాలనుకున్నది మాత్రం వాస్తవం, అది ఏమో కరెక్ట్ యాక్షన్. అది రియాక్షన్స్ అన్ని కూడా నారాయణ మెహర్బానీ కోసం నారాయణ దగ్గర మార్కెట్ పెట్టడానికి రేపు ఏదో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ లో ఏదన్నా మామూలుగా మళ్ళీ కొద్ది రోజులు డిప్యూటీ మేయర్ పదవులు ఆశ్రయించి ఏదైనా అవకాశం ఇస్తాడేమో అది వేరే, అది ఆ సందర్భాన్ని గురించి మనం పెద్దగా మాట్లాడుకోదలుచుకోలే. కాకపోతే మేము ఇప్పుడు కూడా మీకు చెప్పేది, మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు జోకర్ లాగా అనుకుంటున్నారు, మిమ్మల్ని చూసి జనాలు ఎవరు సీరియస్ గా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము అడిగేదల్లా మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు అడ్మిషన్ టైంలో అన్ని కాలేజీలను వదిలిపెట్టి కృష్ణ చైతన్య మీద మీరు దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? నెల్లూరు జిల్లాలో ఏమైనా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజెస్ లేదా అటని చెప్పి మా అందరం మీద మమ్మల్ని చెప్పాలా? మాట్లాడేటువంటి మార్గదర్శిగా ఉండేటువంటి ఆడు చెప్తున్నాడు కదా, భీమవరం నోటు ఇచ్చారు, రిపీటెడ్ గా చెప్తున్నాడు భీమవరంలో నోటు పిలిస్తే నెల్లూరులో ఎందుకు మాట్లాడుతున్నావు? నెల్లూరు సంగతి ఎందుకు కనుక్కో, నెల్లూరులో నీ కాలేజీలు చేసుకో, నెల్లూరులో అఖిల పక్షం ఏర్పాటు చేయి, పోదాం. నీకు ఎంతమంది స్కూల్ ఉండవు, నీకున్న నిబంధనలు ఏంటి, నీకున్నటువంటి పర్మిషన్ ఏంటి, నువ్వు నడిపేటువంటి విధానం ఏంటి? ఆదివారం నాడు స్కూల్ నడిపితివి, సేవల్లో స్కూల్ నడపకూడదు నిబంధనలు స్కూల్ నడిపితివి. సరే ఇంకా కాపీలు గీపీలు అవి గురించి వద్దులే, అవి బాగుండవు. నీ గురించి మాట్లాడితే మళ్ళీ అసహ్యం ఉంటుంది, నువ్వు రాష్ట్రంలో మంచి స్థాయిలో ఉండవు, లేదా మరీ ఎంత చిల్లర చేష్టలు చేస్తున్నా నారాయణ అని నన్ను అనుకుంటారు. బాగుండదు. మా జిల్లాకి చెడ్డ పేరు, నువ్వు జిల్లా నుంచి ఉన్నావు కాబట్టి నువ్వు చేసేటువంటి పనుల గురించి విద్యాసంస్థ వ్యవస్థలో మాట్లాడితే అది బాగుండదు. దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. మాట్లాడడం శ్రీధరెడ్డి గారిని పెద్ద సీరియస్ గా పట్టుకోవడం ఆయన కూడా ఏమీ చెప్పినట్టుగా. కాకపోతే మేము మిమ్మల్ని అడిగేది, మీరు అడిగేటువంటి మాటలు మేము లెక్క చేయము, మీ సర్టిఫికేట్లు మాకేం అవసరం అని చెప్పి ఇట్ట మాట్లాడు అట్ట మాట్లాడు మీరు చెప్పినట్టుగా మేము మాట్లాడారు. ఎట్లాంటి మీరే రాసిండే, నువ్వు నారాయణ రాసింది, శ్రీధరెడ్డి నారాయణ రాసి ఏం మాట్లాడాలో మేము మాట్లాడుతాం. ఇప్పుడు మీరే కదా వాళ్ళకి టికెట్ రాదు వీళ్ళకి టికెట్ రాదు అంటే మా బీఫారం కూడా మీరే ఇస్తుంటారు. మేము ఏం మాట్లాడాలి ప్రశ్న కూడా మీరే చెప్తే అదే మాట్లాడతాను. ఆయన మీ వ్యవహారం ఎట్టండి, మీకు ఎప్పుడైనా సమాధానం చెప్పాల్సింది బీఎస్సీలో పొరపాటు జరిగిందా లేదా, మేము ప్రశ్నించిన తర్వాత ఏందా లేదా లేకుండా ఏదో అవాకులు చవాకులు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఇప్పటికైనా మీకు ధైర్యం ఉంటే 2 కండిషన్లు 2 సవాళ్ళు చెప్తున్నాం. ఒకటి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకుని నారాయణ విద్యా సంస్థల మీద మనం వెళ్ళి ప్రతిదీ పరిశీలిద్దాం, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అఖిల పక్షం ఏర్పాటు చేస్తే మా సైడ్ నుంచి కూడా వస్తాం, వెళ్దాం. అమ్మాపం మీ కమిటీ మొన్న ఏదైతే కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి అదే కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళతోనే పోదాం. మీరు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే బాధపడతారు, దాని గురించి మాట్లాడబల్లా. కాకపోతే ఒక వ్యక్తి ఎవరన్నా మాట్లాడితే ఆర్థిక మొరాల మీద దెబ్బతీయడం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే మీరు చెప్పగలిగితే ఇచ్చినటువంటి వాటి మీద వివరణ ఇవ్వండి, సమాధానం చెప్పండి. ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దాన్ని మసిబుద్ధి మాట్లాడి చేసి ఉద్యోగోత్సవం అందరినీ తీర్చేది మీరు కనుక గట్టిగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి మీరు మాట్లాడాలంటే పాపం వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ ఆతృతలో ఏదో మాట్లాడడం, అందరిని విమర్శించడం, వాళ్ళని కూడా రాజకీయ విమర్శలకు వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏ రోజు లేవు, ఈ రోజు ఏర్పడ్డాయి. కాబట్టి మేము చేసినటువంటిది కరెక్టా కాదనేటువంటిది రేపు 2029లో ప్రజలు నిర్ణయించబోతారు, నిర్ణయిస్తారు.
కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఉలిక్కి పడ్డట్టుగా వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, ఎన్ని వద్దు. మీరు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పండి. తప్పనిసరిగా మేము మరలా చెప్తున్నాం, ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తిని టచ్ చేసినా మేమందరం సంఘటితంగా పోరాడతాం తప్ప మీరు అన్యాయంగా, అక్రమంగా, అరాచకాలకు పాల్పడతామంటే మాత్రం మేము సహించేటువంటి ప్రసక్తే లేదు. అందులో భాగంగానే నిన్న మేము ప్రారంభించాం. మీరు కావాలంటే దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మా పోరాటాలు ఇదే విధంగా కొనసాగుతాం. మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మాకు సంబంధించినటువంటి మా నాయకుల మీద మీరు దాడులు చేస్తే మీ దాడుల నుంచి కాపాడుకోవడానికి మేము అందరం సంఘటితంగా పనిచేస్తాం, ఒకే త్రాటి మీద నడుస్తాం. ఏమి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మీరిద్దరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు రూప్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ సరికాదు. కాబట్టి మీరు మాకున్నటువంటి మేము ఏదైతే అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తామో మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారా, విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్తారా, వెళ్ళి అయ్యా వీటికి ఈ ప్రశ్నలు లేవనెత్తారు, వీటికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి మీరైనా వాళ్ళ దగ్గర ఆ సమాధానాలు రాసుకొని ఇక్కడ చదవండి, మాకు ఇబ్బందిలే. ఆ సమాధానం అనేది మీరు చెప్పింది కరెక్ట్ కాదని మీకే అర్థమవుతుంది. మీరు ప్రశ్నలు రాసుకొని వచ్చి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. కాబట్టి జరిగింది వాస్తవం, అమ్ముకున్నది వాస్తవం, బీసీ పేరుతో నిరుద్యోగులను మీరు అన్యాయం చేసింది వాస్తవం. కాబట్టి దాని మీద మేము మాట్లాడదాం, వాళ్ళ నిరుద్యోగుల పక్షాన నిలుస్తాం. మీరు మమ్మల్ని ఎంత భయపెట్టినా మేము భయపడేటువంటి ప్రసక్తి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మేము మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా అందరం కలిసి ఒకే త్రాటి మీద మా శ్రేణుల్ని మీరు ఏదైనా వాళ్ళ జోలికి వస్తే ఎలా కాపాడుకోవాలనేటువంటి దాని మీద నిన్నటి సంఘటనే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా సంఘటితంగా పోరాటం చేస్తాం. కాబట్టి మీరు వాటికి కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాల్సిందే తప్ప మీరు చేయగలిగేది ఏమి ఉండదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది అని చెప్పి కూటమి పాలనలోని పెద్దలకి హితొచ్చింది. మంత్రి ఇస్తాడు వాడికి, ఎవరైతే చదువు రాకుండా చీటీలు పెట్టుకుని చీటీ అందించేవాడు వాడికి విద్యాశాఖ మంత్రి ఇస్తాడు వాడికి, ఎవరైతే భూములన్నీ కబ్జా చేస్తాడో వాడికి రెవెన్యూ మంత్రి ఇస్తాడు. అట్టా నువ్వు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు చీటీలు కొట్టి పాస్ అయ్యేవాడికి చేసుకుని నువ్వు విద్యాశాఖ మంత్రి ఇస్తే ఇదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని పెద్దగా ఆలోచించబడలే. అడిగినటువంటి దానికి సమాధానం చెప్పనాక మీరు ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి దాడులు చేశారు కాబట్టి దీనికి మేము ముఖ్యమంత్రే బాధ్యత వహించాలనుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ గాంటోడు ఆ పిల్లవాడు ఏదో మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మొహమ్మద్ కొట్టకుండా మీరు ఇది చేయండి అని చెప్పి ప్రోత్సహించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది ప్రభుత్వ స్థాయిలో జరిగినట్టుగా భావిస్తున్నాం తప్ప నారాయణ చేశాడు, నారాయణకి డౌన్లా రేపు మళ్ళా 2029లో మేము వచ్చిన తర్వాత నారాయణ వదిలిపెడతాం. ఆ భయం నారాయణకు ఉంది కాబట్టి నారాయణ శాసనం చేస్తాడని మేము అనుకుంటాం. మేము కూడా శ్రీధరెడ్డి చేశాడని నేను చెప్పాడు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ఆ రోజు శ్రీధరెడ్డి ఏం చెప్పాడు వివరంలో, నారాయణ డబ్బులు ఇస్తే తప్ప సర్టిఫికేట్ అంటే పోయలేనని చెప్పాడు. దీని మీద వాడు పోయిందోళ్ళు, నారాయణ డబ్బులు ఇస్తే తప్ప నేను సర్టిఫికేట్ ఈయనని మొరాయిస్తే ఆ సర్టిఫికేట్ ఇప్పించడానికి పోయామని అన్నాడు. ఆయన విద్యా సంస్థల లోపాల కోసం ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి అయ్యా నారాయణ మాకు సర్టిఫికేట్లు ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అయింది, సర్టిఫికేట్ ఇవ్వనంటున్నా అంటే పోరాటం చేశాను, సర్టిఫికేట్ ఇప్పించానని చెప్పాడు. ఇప్పుడు ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడగలిగినటువంటి నిపుణుడు, మేధావి. నేను చెప్పేది జీతం, దానికి సంబంధించి ఏం జరిగిందనేటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఏ విధంగా భూములు కొట్టారు, ఏ విధంగా భూములుగా చేశారు, ఏ విధంగా ప్రభుత్వ భూములు కలుపుకున్నాడని. ఏమన్నా చంద్రశేఖర్ గారు ఏమన్నా ప్రభుత్వ భూములు కలుపుకున్నాడా, ఎవరైనా డబ్బు కొట్టేశాడా, లేకపోతే ఇంకేదన్నా జరిగిందా? ఆ స్కూళ్లకు సంబంధించినటువంటి దాంట్లో స్కూళ్ల మీద చేయడానికి మేము తప్పు పట్టడంలే. మీరు పారదర్శకంగా చేయకుండా డిఎస్సీ మీద ప్రశ్నిస్తే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మేము క్రిమినల్ కేసులు పెడతాం మీ మీద అని మాట్లాడాడు. ఆ మాట్లాడిన గరిమలా ఈ రోజు మీరు దాని మీద వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇంతకన్నా అధ్వానంగా ఉండేటువంటి స్కూళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎప్పుడన్నా తీసుకుంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద చేస్తారా? వ్యవస్థ మీద దాడి చేశారు, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్నిటికీ కమిటీలు వేసి చేస్తారా? లేకపోతే ఒక్క కృష్ణ చైతన్య మీద చేస్తారా? ఏంటి తప్పులేదు, మేము తప్పు పట్టాలి మిమ్మల్ని. మీరు మా ఒక్కరి మీద చేయడానికి తప్పు పడుతున్నాం తప్ప మీరు నెల్లూరు జిల్లాలో అందరూ కమిటీలు అయింది. మేము చెప్పేది అదే కదా, మేము మమ్మల్ని చేశారు, మమ్మల్ని ఎందుకు చేశారని మిమ్మల్ని అడగటంలే. మాతో పాటు అఖిలపక్ష కమిటీ వేసి మీ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి మీ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు ప్రభుత్వం ఒక అఖిలపక్షం ఉంది, మమ్మల్ని కూడా తీసుకురండి. ఏదైనా ఈ స్కూల్ కొలుద్దాం, ఇన్ని స్కూల్ కోట్ ఉంది, ఇదిగో నారాయణ ఎన్ని స్కూల్ కోట్ ఉంది, ఎంతమంది ఇంటేక్ ఉన్నారు, ఎంత పార్కింగ్ ఉంది, ఎంత ప్లే గ్రౌండ్ ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది చూద్దామని మీరు చెప్పా.
ఎంతమందికి పర్మిషన్ ఉంది, ఏం అనుమతులు ఉన్నాయి, ఏ రోజు అనుమతులు ఇచ్చారు, అవన్నీ కూడా చూస్తే అది పారదర్శకంగా జరిగినట్లు లెక్క. గీతం పడలేదు, భాష్యం పడలేదు, ఇంకొక ఆయన పడలేదు, ఇంకొక ఆయన పడలేదు, మనమే కాదు. కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు ఒక్క సంస్థకు సంబంధించి దానికి ఉద్దేశించి హడావిడిగా 3 టీములు పెట్టి రాత్రి అర్ధరాత్రి పొట్టుకుని దాకా అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం వచ్చింది. నిర్వహించడానికి ఉంది కదా. ఏ రోజు లేకుండా మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత అర్ధరాత్రి అపరాత్రి వచ్చి మీరు చేయడం అనేటువంటి దాన్ని ఖండిస్తుంది, దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్పలేదు అన్నమాట, నువ్వు చెప్తున్నావు. ఇది జరిగిన తర్వాత మనం సీజ్ చేసి ఉంటారా? ఎందుకంటే నేను 12 మంది వచ్చారు కదా, ఏమో పొరుగు పోయింది కదా, కాబట్టి నాకు సీజ్ చేసి నేను చెప్పింది అదే. నారాయణ సలహా ఇచ్చింటాడు వాళ్ళకి, ఏమని అది పనికి మాలినటువంటి ఇన్స్టిట్యూషన్ దాన్ని ఎత్తేయాలనుకుంటున్నాను నేను, దానికి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేసేసేయండి, మిగతా వాళ్ళ దగ్గర పోండి అని చెప్పాడు అని. అందుకే నా అనుమానాన్ని ముందే వ్యక్తపరిచా. ఇవన్నీ ఆయన అప్పటికప్పుడు చదువు చెప్పినటువంటి వాడు ఇక్కడ కూడా ఏమన్నా మాట్లాడేమోనో అని ఆ అనుమానాన్ని వ్యక్తపరిచాను. ముందుగా దాన్ని మూసేయాలనుకున్నాను ఒక ఆయన, అమ్మ నోటీసులు ఇచ్చి మూసేసాడు, సరిపోయినా నాది మూసేశారు, నాది మూసేశారు అంటాడు కదా. ఆర్టీ యాక్ట్ ప్రకారం చెప్తే అధికారులు ఇచ్చేది ఏంటి? నియమ నిబంధనల ప్రకారం ఏముందా అని అడిగామనుకోండి, ఇది ఎంత ఉంది, ఎంత అనుమతులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు తప్ప వెరిఫై చేస్తే కదా తెలుస్తుంది, విచారిస్తే కదా తెలుస్తుంది, చూస్తే కదా తెలుస్తుంది. అధికారులు లేనట్టుగా లేని ఉన్నట్టుగా సృష్టించేటువంటి పరిస్థితుల్లో ఆర్టీకి ఏమి ఇస్తాడు? ఏ అనుమతులు ఉన్నాయి, ఏమున్నాయి అని అంటాడు. ఆయన సూర్య నేను కాలు బట్టి తొక్క తీస్తాను, నార తీస్తాను, తాట తీస్తాను, తోలు వస్తుంది, ఏంది అరటిపండు తోలు వచ్చేదే, ఏదో ఆయన వచ్చేటోళ్ళు ఊళ్ళు వస్తుంది, అంటే మనం వస్తుంది. అది ఏమన్నా మామూలుగా ఇదన్నా సినిమానా? వాళ్ళు ఏదైనా దూపు షాట్ కొడితే ఎగిరి పడ్డానికి వాటికి ఎవరు ఎగిరి పడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఆయన ఏమన్నా మామూలుగా సినిమా లాగా అనుకుంటున్నాను. మేము అటేం కాదు, మేము రియల్ ఫైటర్స్, రియల్ హీరోస్. మేము అతను డూప్ క్యారెక్టర్. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కక్ష సాధింపు అనేది ఈ కూటమి ప్రభుత్వ డిక్షనరీలో అసలు శ్రీధరెడ్డికి తెలియదు. శ్రీధరెడ్డి ఎంత బంగారాడా? శ్రీధరెడ్డికి తెలుసా? మినరల్ వాటర్ బ్యాంక్ మీదకి పోయే దుర్మార్గంగా లేవుతుంటే వాళ్ళ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ మీదకి పోయా, వాళ్ళు ఇల్లు ఏదన్నా ఉంటే కోలుకోవడానికి ప్రయత్నం చేశా. ఆయన మామూలుగా చెప్తుంటాడు, నా అంత సంస్కారవంతుడు, నా అంత బుద్ధిమంతుడు, పాప మొహం చూసేవాడు నా కొత్త, అందుకే వాళ్ళ గడ్డం చేసి నీట్గా వచ్చినాను నిన్న, నా అలాంటి బుద్ధిమంతుడు లేడు అని చెప్పానండి. కాబట్టి శ్రీధర్ రెడ్డి ఎంత బుద్ధిమంతుడో, కూటమి ప్రభుత్వం ఎంత బుద్ధిమంతుడో అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఏంటంటే అమ్మ పుట్టిన మేనమా దగ్గర పోగినట్టు కొంత శ్రీధర్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.